హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 21st సెప్టెంబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డైలీ వీడియోస్ చూడడం వల్ల ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కరెంట్ అఫైర్స్ నుంచి ఆన్సర్స్ని ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. సో టుడే ఫస్ట్ టాపిక్ చూద్దాము. ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం. మలయాళ అగ్ర కథానాయకుడు, అభిమానులు లాల్ ఎట్టన్ పెద్దన్నగా పిలుచుకునే మోహన్ లాల్ను ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. నటుడు, దర్శకుడు, నిర్మాతగా చిత్ర పరిశ్రమకు చేసిన సేవల్ని గుర్తించి 2023 సంవత్సరానికి గాను ఈ పురస్కారానికి మోహన్ లాల్ను ఎంపిక చేసినట్లు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నెల 23న జరిగే 71వ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవంలో ఈ అవార్డును మోహన్ లాల్కు సత్కరించనున్నారు. సో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం 2023 సంవత్సరానికి గాను 2025 సంవత్సరంలో ప్రకటించడం జరిగింది. అది మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్ లాల్కి. ఇది చాలా ఇంపార్టెంటు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు సినిమాలలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాము. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఆర్మూర్ పసుపును జిఐ ట్యాగ్ ఆర్మూర్ పసుపుకు జిఐ ట్యాగ్ గుర్తింపు దరఖాస్తు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా సాగవుతున్న ఆర్మూర్ పసుపు పంటకు భౌగోళిక గుర్తింపు జియోగ్రాఫికల్ ఇండికేషన్ కోసం రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం దరఖాస్తు చేసింది. సో రంగు, రుచి, వాసన, పోషక విలువలతో పాటు అధిక దిగుబడి ఇచ్చే ఆర్మూర్ పసుపును జిఐ గుర్తింపు కోసం దరఖాస్తు చేసింది రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం. అయితే జిఐ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పేర్కొంటామంటే పద్మశ్రీ పురస్కార గ్రహీత రజనీకాంత్. సో జిఐ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన పద్మశ్రీ పురస్కార గ్రహీత రజనీకాంత్ సూచనలకు అనుగుణంగా ఈ దరఖాస్తును తయారు చేయడం జరిగింది. జిఐ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పేర్కొంటారు అని క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో రజనీకాంత్. అలాగే ఇప్పటికే దేశంలో 5 రకాల పసుపు రకాలకు జిఐ గుర్తింపు వచ్చింది. ఈరోడ్ మంజుల్ కేరళ రాష్ట్రానికి చెందింది. వైగావ్ మేఘాలయ, సాంగ్లీ, లకాడాంగ్, బస్మత్ మహారాష్ట్రలకు చెందిన 5 పసుపు రకాలకు జిఐ గుర్తింపు లభించింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి ఆర్మూర్కి సంబంధించి పసుపును జిఐ ట్యాగ్ కోసం దరఖాస్తు చేయడం జరిగింది. దీనికి గనుక జిఐ ట్యాగ్ వచ్చినట్లయితే ఇప్పటికీ దేశంలో మొత్తం 6 పసుపు రకాలకు జిఐ ట్యాగ్ వచ్చినట్లు అవుతుంది. సో జిఐ ట్యాగ్ అనేది చాలా ఇంపార్టెంటు. ఒక వస్తువుకు కానీ, ఒక పదార్థానికి కానీ, చేతితో చేసిన చేతి వృత్తులకు కానీ ఇలా ఒక్కొక్క దానికి గుర్తించి ప్రత్యేకంగా గుర్తించి జిఐ ట్యాగ్లను ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మన రాష్ట్రంలో ఎన్ని జిఐ ట్యాగ్ పొందిన వస్తువులు ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే అంతర్జాతీయ శాంతి దినోత్సవం. టుడే సెప్టెంబర్ 21న ప్రతి ఏటా కూడా అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా హింసను అరికట్టి సమాజంలో శాంతియుత పరిస్థితులను పెంపొందించే లక్ష్యంతో సెప్టెంబర్ 21న ప్రతి ఏటా అంతర్జాతీయ శాంతి దినోత్సవం వరల్డ్ పీస్ డేగా నిర్వహించడం జరుగుతుంది. సో వరల్డ్ పీస్ డే సెప్టెంబర్ 21. నెక్స్ట్ టాపిక్ చూద్దాము. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇటీవల చాలా చూస్తున్నాము న్యూస్లో జిఎస్టీ వస్తుంది. అలాగే జిఎస్టీ 2.0 కూడా చూడడం జరిగింది. జిఎస్టీ ఫిర్యాదుల నమోదుకు ప్రత్యేక విభాగం.
సవరించిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల వాటి పరిష్కారానికి సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేయడానికి జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్ (ఎన్సీహెచ్) హెల్ప్లైన్లోని ఇన్గ్రామ్ పోర్టల్లో ఒక ప్రత్యేక విభాగాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఇటీవల జీఎస్టీ 2.0ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇప్పటి వరకు ఉన్న 4 స్లాబులను సవరించి 2 స్లాబులనే ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ కొత్త స్లాబులు అమలులోకి రానున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేసుకోవడానికి ఒక ప్రత్యేక హెల్ప్లైన్ను కేంద్రం అయితే ఏర్పాటు చేసింది. ఇన్గ్రామ్ పోర్టల్లో ఏర్పాటు చేసింది. మనకు జీఎస్టీకి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు లేదా చేయాలనుకున్న సమస్యలకు పరిష్కారం కావాలి అన్నా ఇందులో అడగవచ్చు. జీఎస్టీ మండలి 56వ సమావేశంలో ఆమోదించిన తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు 2025 ఎన్సీహెచ్ను అనుసంధానించడానికి వినియోగదారు వ్యవహారాల శాఖ చర్యలు తీసుకుంది. ఈ నెల 22 నుంచి అమల్లోకి నూతన జీఎస్టీ విధానం అమల్లోకి రాబోతుంది కాబట్టి దానికి సంబంధించి జీఎస్టీ ఫిర్యాదుల నమోదుకు ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇన్గ్రామ్ అంటే ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం. జీఎస్టీ నుంచి కంపల్సరీ అప్కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో క్వశ్చన్స్ వస్తాయి. ఇది ఫ్రెండ్స్ టుడే 21 సెప్టెంబర్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డైలీ కరెంట్ అఫైర్స్ అందించడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి చూడండి. థ్యాంక్ యూ.